మేము సెక్రటరీ డిఎల్ఎస్ఏ నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నాము. ఈ నెల 28/9/2024 నాడు నేషనల్ లోక్ అదాలత్ జరగబోతోంది మన నిజామాబాద్ డిస్ట్రిక్ట్ కోర్టు ప్రాంగణంలో. ఈ లోక్ అదాలత్లో వివిధ రకాలైనటువంటి సివిల్ కేసులు, తర్వాత కాంపౌండబుల్ అంటే ఇప్పుడు కొత్త యాక్ట్ కూడా వచ్చింది. కొత్త యాక్ట్ అండ్ పాత యాక్ట్ రెండిట్లో కూడా కాంపౌండబుల్ కేసెస్ ఏమన్నా ఉంటే ఆ రెండింటినీ కూడా మనం ఇరుపక్షాలు ఒప్పుకుంటే, అంటే కాంప్లైనెంట్ ఒప్పుకుని అక్యూజర్ ఒప్పుకుంటే ఆ కేసును కూడా ఇందులో పరిష్కరించుకోవచ్చు. అదేవిధంగా ఎన్ఐ యాక్ట్ కేసెస్ అంటే మనందరికీ తెలుసు కదా, చెక్ బౌన్స్ కేసులు అని అంటారు. వాటిల్లో కూడా కాంప్లైనెంట్ వచ్చి అక్యూజర్ వచ్చి అంటే మొత్తం పేమెంట్ చేయలేకపోయినప్పటికీ ఒక్కొక్క సందర్భంలో డబ్బులు లేక మొత్తం పేమెంట్ చేయలేకపోతారు. అటువంటి సందర్భాల్లో కూడా వాళ్ళకి ఇన్స్టాల్మెంట్స్ ఇచ్చుకుంటూ కూడా మనము అవార్డు పాస్ చేయవచ్చు. లేకపోతే కొంత పేమెంట్ చేసి కొంత ఫలానా డేట్ నాడు ఇస్తాము అని చెప్పుకుంటే అవి కూడా మనం అవార్డులో రాసుకొని ఆ కేసుని పరిష్కరించుకోవచ్చు దీని ద్వారా. ఆ విధంగా ఎన్ఐ యాక్ట్ కేసులని అన్నీ కూడా పరిష్కరించాలి. అయితే ఈసారి ఎన్ఐ యాక్ట్లో ఎన్బిడబ్ల్యూస్ పెండింగ్ ఉన్న వాటిని కొన్నిటిని టేకప్ చేయడం జరిగింది. వాటిల్లో అక్యూజర్కి మేము డిఎల్ఎస్ఏ తరఫున నోటీసులు పంపించడం జరిగింది. అయితే చాలామంది వస్తున్నారు, ఆల్రెడీ మాకు కేసు అయిపోయింది అనుకున్నాము, మాకు తెలియదు, ఇంకా పెండింగ్ ఉందా, కట్టేసాం డబ్బులు అని కూడా చెప్తున్నారు కొంతమంది. అయితే ఇలాంటివన్నీ కూడా కేసులు మనము మన లిస్టులో నుంచి, అంటే రన్నింగ్ కేసుల లిస్టులో నుంచి తొలగించుకోవడానికి ఇది అందరూ కూడా ఉపయోగించుకోవచ్చు దీనిని. ఎవరైనా పేమెంట్ అయిపోయి ఇంకా కేసు ఉందని తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. ఎన్బిడబ్ల్యూ ఇష్యూ అయ్యాయి. ఎప్పుడైనా పోలీస్ వాళ్ళకి కనుక ఎన్బిడబ్ల్యూస్ ఇష్యూ చేయమంటే వాళ్ళని అరెస్ట్ చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ సదవకాశాన్ని ఉపయోగించుకొని మేము ఎవరికైతే లిస్టులు పంపిస్తున్నామో వాళ్ళు వచ్చి మా దగ్గరికి ఇట్లా పేమెంట్ అయిపోయిందని కనుక చెప్తే ఎన్బిడబ్ల్యూని కూడా రికాల్ చేసే అధికారము అక్కడ ప్రిసైడింగ్ ఆఫీసర్కి ఉంటుంది. టోటల్ అమౌంట్ పేమెంట్ అయిపోతే ఎన్బిడబ్ల్యూ ఆటోమేటిక్గా రికాల్ అయిపోతుంది. పోలీస్ వాళ్ళతో మీకు కూడా ఎటువంటి సమస్య ఉండదు. తర్వాత కన్జ్యూమర్ కేసెస్ అంటే మన కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద కూడా నెంబర్ ఆఫ్ కేసెస్, అంటే కోర్టు సెపరేట్గా ఉంది. అక్కడ కూడా ఇవన్నీ పడుతుంటాయి పిటిషన్స్. అందులో కూడా ఇరుపక్షాలు కనుక ఒప్పుకుంటే ఎక్కడో అక్కడ అమౌంట్ దగ్గర వాళ్ళు సాటిస్ఫై కనుక కాగలిగితే కన్జ్యూమర్ కేసెస్ కూడా ఈ లోక్ అదాలత్లో మనం పరిష్కరించుకోవచ్చు. తర్వాత మా డిఎల్ఎస్ఏ నుంచి 25,000 లోపు సైబర్ క్రైమ్స్ ఏమన్నా ఉంటే కూడా మేము సెటిల్ చేస్తున్నాము. ఇప్పటివరకు కూడా చాలా కేసులు చేయడం జరిగింది. ఈ మధ్య కాలంలో సైబర్ క్రైమ్లు చాలా విపరీతంగా పెరిగిపోయినాయి. చాలామంది బాధితులు ఏమంటున్నారంటే వాళ్ళు ఇన్ని డబ్బులు కట్టండి, మీకు వర్క్ ఇస్తాము అని చెప్పేసి వీళ్ళ దగ్గర అమౌంట్ కట్టించుకున్న తర్వాత మళ్ళీ ఫోన్ కాల్ చేస్తే వాళ్ళు ఎత్తకపోవడం, వీళ్ళ డబ్బులన్నీ పోవడం, అట్లా చాలా కేసుల్లో జరుగుతున్నాయి. అలాగే గేమింగ్ యాక్ట్ మీద ఇట్లా చాలా రకాలుగా ప్రజలు ఇప్పుడు సెల్ ఫోన్ వాడకం బాగా పెరిగిపోయింది కాబట్టి ఈ అఫెన్సులు ఎక్కువగా ఉంటున్నాయి. వీటిల్లో మన 1930కి కనుక కంప్లైంట్ ఇచ్చినట్టయితే వాళ్ళు సైబర్ క్రైమ్ రిజిస్టర్ చేసి మన పోలీస్ వాళ్ళు చాలా ఫాస్ట్గా రియాక్ట్ అయ్యి ఆ అమౌంట్స్ ఎక్కడెక్కడికి వెళ్ళినాయో అవన్నీ హోల్డ్ చేస్తున్నారు. దాని ద్వారా మళ్ళీ ఈ కాంప్లైనెంట్కి అమౌంట్స్ చాలా ఇప్పిస్తున్నారు. ఇది ఒక మంచి స్టెప్గా చెప్పుకోవచ్చు మనం. కాబట్టి ఎవరైనా కనుక ఈ సైబర్ క్రైమ్కి గురి కాబడితే వెంటనే ఇమీడియట్గా మీరు పోలీస్ వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వాలి. 1930కి సైబర్ క్రైమ్ వాళ్ళకి ఇస్తే అమౌంట్స్ కూడా వాపస్ వెళ్తున్నాయి. డిలే చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఇది చేసిన వ్యక్తి అక్యూజర్ ఇలాంటివి చాలా మోసాలు చేస్తాడు. వేరే కంప్లైంట్ కూడా మోసం చేసినప్పుడు వేరే చోట వాళ్ళు ఆ అమౌంట్ వాళ్ళు తీసుకెళ్ళిపోతుంటారు ఆ అకౌంట్ల నుంచి. కాబట్టి మనకి ఇమీడియట్ మన అమౌంట్ మనకి రావాలంటే చాలా తొందరగా స్పందించాల్సి ఉంటుంది ఈ విషయంలో. ఆ విధంగా మనం సైబర్ క్రైమ్ కూడా అప్ టు 25,000 వరకు డిఎల్ఎస్ఏ చేస్తుంది. ఇంకా ఎక్కువైతే రెగ్యులర్ కోర్ట్స్లో వాళ్ళు అక్కడ వేసుకొని అక్కడ పరిష్కరించుకుంటున్నారు. ఈ విధంగా మన న్యాయ సేవ అందించేటువంటి సేవలు ముఖ్యంగా అయితే ఇది పెండింగ్ కేసులకే కాదు, కొత్త కేసులు అంటే కొత్తగా ఏమన్నా వాళ్ళు ఇంకా కేసులు వేయాలి అనుకునే వాళ్ళు కూడా ప్రీ లిటిగేషన్ కింద డిఎల్ఎస్ఏకి వచ్చి ఒక అప్లికేషన్ ఇస్తే ఇరుపక్షాలని పిలిపించి వాళ్ళని సామరస్యంగా కేసును పరిష్కరింపజేసుకోవచ్చు. అది కూడా ఒకటి ఉంది. పెండింగ్ కేసుల్లో అయితే సెటిల్ అయితే ఏమన్నా కోర్టు ఫీ ఉంటే అది కూడా వాపస్ ఇవ్వబడుతుంది. జనరల్గా ఈ మోటార్ వెహికల్ యాక్సిడెంట్లో అమౌంట్స్ అవి ఎక్కువ క్లైమ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కోర్టు ఫీ కూడా ఎక్కువ కడుతుంటారు. అది కనుక లోక్ అదాలత్లో సెటిల్ అయితే ఆ అమౌంట్ కూడా మళ్ళీ ఎవరైతే పిటిషనర్ ఉన్నారో వాళ్ళకి
వెనక్కి ఇవ్వడం జరుగుతుంది. సర్టిఫికెట్ ఇస్తాము, మళ్ళీ బ్యాక్ వస్తాయి. అంటే కోర్టు ఫీ కూడా మళ్ళీ వాళ్ళకి వెళ్ళిపోతుంది లోక్ అదాలత్లో పరిష్కరించుకుంటే. అదేవిధంగా ఈ లోక్ అదాలత్ అనే దానికి అప్పీల్ కూడా ఉండదు. అంటే ఒకసారి సెటిల్ అయిపోతే ఫైనల్. ఇద్దరు పార్టీలు ఒప్పుకుంటే అంతా ఫైనల్ అయిపోయినట్టే. మన ఈ న్యాయ సేవాధికారి సంస్థ మొత్తం కూడా కక్షిదారుల డెసిషన్ మీదనే ఆధారపడి పనిచేస్తుంది. ఇందులో ఓన్గా ఇచ్చే ఆర్డర్ ఏమీ ఉండదు. ఇద్దరు పార్టీలు ఒప్పుకుంటేనే అన్నీ జరుగుతుంటాయి. కాబట్టి ఇద్దరు పార్టీలు ఒకసారి ఒప్పుకున్న తర్వాత అప్పీల్కి వెళ్ళడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే ఒకసారి ఒప్పుకుని సంతకాలు పెట్టేస్తారు కాబట్టి అప్పీల్ అనేది ఉండదు, రివిజన్ ఉండదు, ఏముండదు. ఇదే ఫైనల్. సుప్రీంకోర్టు ఆర్డర్ అంతా ఇది కూడా అంత వాల్యూ ఉంటుంది ఇద్దరు ఒప్పుకున్నప్పుడు. కాబట్టి ఈ సదవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలి. నెంబర్ ఆఫ్ కేసెస్ సెటిల్ చేసుకోవాలని కోరుకుంటూ ప్రతిసారిలాగే ఈ లోక్ అదాలత్లో కూడా నిజామాబాద్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీని ముందు స్థానాల్లో నిలబెట్టాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్తే అండి, నేను రాజ్ కుమార్ సువేదార్, అడ్వకేట్, నిజామాబాద్. అయితే ఈ 28th కమింగ్ సాటర్డే నాడు యావత్ భారతదేశంలో లోక్ అదాలత్ నిర్వహింపబడుతుంది. దీని యొక్క ప్రత్యేకమైన ఉద్దేశం ఏంటంటే, ఏవైతే రాజీ పడేటట్టు కేసెస్ ఉన్నాయో దాంట్లో ఇద్దరు పార్టీస్ ఏవైతే ఉన్నారో, ఎవరి మీద అయితే కేసు వేయబడ్డదో, ఎవరైతే కేసు వేశారో వాళ్ళు ఏదైనా రాజీ మార్గాన్ని కుదిరించినట్టయితే సమన్వయంగా ఇద్దరిలో ఒక మంచి అండర్స్టాండింగ్తో కేసెస్ సత్వరంగా నిప్టారా అయితే, డిస్పోజ్ అయితే, వాళ్ళ రిలేషన్షిప్ కానివ్వండి, వాళ్ళలో ఏదైతే మనస్పర్ధ ఉండేనో, ఏదైతే మిస్అండర్స్టాండింగ్ ఉండేనో అవి తొలగిపోయి ఇద్దరు కూడా మళ్ళీ ఫ్రెండ్షిప్తో ఉండటానికి కలుసుకునేటానికి ఒక మంచి మార్గం, రాజీ మార్గమే రాజమార్గం అనేది ఏదైతే నినాదం ఉందో దాంట్లో ఈ లోక్ అదాలత్స్ యావత్ భారతదేశంలో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈసారి మాత్రం, ఎందుకంటే ప్రతిసారి మనం చూస్తున్నాం రెస్పాన్స్ కూడా బాగుంది. ప్రతి ఒక్కరికి కూడా సమయం వృధా చేయడము, మనీ వృధా చేయడం ఎందుకు, అలాగే కోర్టు చుట్టూ తిరగడం ఎందుకు, అలాగే కేసెస్ వల్ల ఇరు వర్గాల్లో ఒక వన్ కైండ్ ఆఫ్ టెన్షన్ అనండి, మానిటరీ యొక్క ఆస్పెక్ట్స్ కానివ్వండి, ఇవన్నీ వస్తుంటాయి. కాబట్టి ఇవి అన్నీ ఉండటానికే గౌరవ నాల్సా గారు కానివ్వండి, మన తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ కానివ్వండి, లేదా జిల్లా లెవెల్గా ఏదైతే గౌరవ కోర్ట్స్ ఉన్నాయో అవి కానివ్వండి, ప్రతి ఒక్కరి తాపత్రయం ఏంటంటే ముందుకు రండి, కేసెస్ రాజీ మార్గంగా సత్వరంగా డిస్పోజ్ చేసుకోండి. అయితే మీరు అనొచ్చు, ఎటువంటి కేసులు ఈ న్యాయ సేవా సంస్థలో ఈ వచ్చే లోక్ అదాలత్లో జరగబోతున్నాయంటే, ఈ మనీ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో, రికవరీ ప్రాసెస్ ఏదైతే ఉందో దీంట్లో బ్యాంక్స్ కానివ్వండి, లేదా యాక్సిడెంట్ కేసెస్లో ఇన్సూరెన్స్ యొక్క క్లెయిమ్స్ కానివ్వండి, లేదా చెక్ కేసెస్ ఏవైతే ఉన్నాయో అవిటిగా కానివ్వండి, ప్రాపర్టీ కేసెస్ కానివ్వండి, లేదా ఫ్యామిలీ ఇష్యూస్లో కానివ్వండి, ఎటువంటి ప్రాపర్టీ ఇష్యూస్ ఉన్నా కానివ్వండి, అటువంటి వాళ్ళు ముందుకు వచ్చి చేసుకోవచ్చు. అలాగే పెట్టి కేసెస్ ఏమైనా చిన్న కొట్టుకున్నటువంటివి కానివ్వండి, దొంగతనాలు అయినటువంటి కానివ్వండి, చిన్న ఏదైతే ఆఫెన్సెస్ ఉన్నాయో అవిట్లో కూడా సంవత్సరాల తరబడి కోర్టులో తిరగకుండా ఇవి ఒక కేసెస్ సాల్వ్ చేయడానికి చాలా మంచి సదవకాశం. ఇది ప్రతి 3 monthsకి ఒకసారి, 4 monthsకి ఒకసారి సెకండ్ సాటర్డే నాడు ఇటువంటి లోక్ అదాలత్ యావత్ భారతదేశంలో ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఒక విషయం కూడా మన ప్రేక్షకుల్లో చెప్పదలుచుకున్నాను. డైలీ కూడా లోక్ అదాలత్ ఉంటుంది. ఈవెన్ మీకు అదర్ దాన్ లోక్ అదాలత్ కూడా ఏ ఒక్క విషయం కూడా మీరు సెటిల్మెంట్ చేసుకోవాలన్నా కూడా ప్రతి డే కూడా న్యాయ సేవా సంస్థ అనేది ఉంటుంది. అక్కడ వచ్చి మీరు ఎటువంటి అయినా కేసెస్ ఉన్నప్పుడు అది వచ్చి సత్వరంగా మీరు కేసెస్ డిస్పోజ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా వీటికి మాత్రం లోక్ అదాలత్ లేదు. కానీ 498 కేసెస్ ఏవైతే ఉన్నాయో అటువంటి కానివ్వండి, లేదా వారు స్వచ్ఛందంగా ముందు వచ్చేసి మేము ఈ మొత్తం యావత్ జీవితానికి ఇంత ఒక రుసుము తీసుకొని మేము కేసెస్ తీసుకుంటామని అటువంటి కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. కానీ ప్రతి ఒక్క ఫ్యామిలీ మ్యాటర్ మాత్రం హస్బెండ్ అండ్ వైఫ్తో ఉన్నటువంటి ప్రతి ఒక్క మ్యాటర్ మాత్రం ఇక్కడ రాదు. డైవర్స్ అవి కానివ్వండి, అవి మాత్రం ఫ్యామిలీ కోర్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఏవైతే గౌరవ కోర్ట్స్కి కేటాయించడం జరిగిందో అవిట్లోనే సత్వరంగా అవుతాయి.
ఓవరాల్ గా ఏం చెప్తారు ఈ కేసుల వల్ల బాగా తిరిగి నిస్సహాయ స్థితిలో ఉన్న వారికి ఏం అదే చెప్తారు? అదే ఒక ఉద్దేశము. గౌరవ నాల్సా కానివ్వండి, గౌరవ తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ కానివ్వండి, గౌరవ న్యాయ సేవా సంస్థ కానివ్వండి, గౌరవ సుప్రీంకోర్టు కానివ్వండి, ప్రతి ఒక్కరూ ఈ విషయానికి ముందుకు వచ్చేసి, ఒకటేమో కేసెస్ యొక్క పెండెన్సీ ఏదైతే ఉందో అది ఒక తగ్గుముఖం పట్టడం, సెకండ్ ఏవైతే ఇటువంటి చిన్న చిన్న కేసెస్ గురించి సంవత్సరాల తరబడి ఏదైతే కోర్టు చుట్టూగా తిరుగుతున్నారో అటువంటి వాళ్ళకు ఉపశమనం కలగాలి. అలాగే ఇద్దరిలో మనస్పర్ధలు రాకుండా ఒక మంచి జీవితం గడుపుకోవడానికి ఒక మంచి ఆస్కారం అయితే ఎటువంటి చేసుకున్నట్టంటే బాగుంటుంది, ప్రతి ఒక్కరికి మంచిగా ఉంటుంది. ఇక్కడ కేసెస్ పెండెన్సీ కూడా తగ్గిపోతుంది, వారు కూడా ఒక టెన్షన్ లెస్ లైఫ్ బతకచ్చు అనే ఒక ముఖ్యమైన కాన్సెప్ట్. For more videos like this, subscribe Big TV channel.